సో రోజు రోజుకి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. అటు వానల జాడైతే కనపడని పరిస్థితి. సో దాదాపు ఒక్కొక్క జిల్లాలో 4-5 డిగ్రీల వరకు కూడా ఉష్ణోగ్రతలు పెరుగుతున్నట్టు మనకైతే వార్తలు అందుతున్నాయి. సో ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి వాతావరణ శాఖ సీనియర్ ఆఫీసర్ శ్రీనివాస్ ఉన్నారు. సార్ ఏంటి ఇది ఎండాకాలమా? వానాకాలమా? ఏంటి అసలు ఇంత ఎండలేంటి అసలు? ఏం చెప్తారు? మనకి జూలై నెల యాక్చువల్ ప్రైమరీ రెయినీ సీజన్ తెలంగాణలో ప్రధానంగా వర్ష ఋతువు జూలై ఆగస్ట్ నెలల్లో విస్తృతంగా వర్షాలు పడుతుంటాయి మనకి. అందువల్ల మనకి టెంపరేచర్లు కూడా తక్కువ ఉంటాయి. నార్మల్ టెంపరేచర్స్ మనం 40-50 సంవత్సరాల యావరేజ్ టెంపరేచర్ తీసుకున్నట్టయితే రాష్ట్ర వ్యాప్తంగా 30-33 డిగ్రీల లోపే టెంపరేచర్లు ఉంటాయి అన్ని ప్రాంతాల్లోనూ. అయితే మనకి ఈసారి ప్రత్యేక పరిస్థితులు, ఈ ఎల్‌నినో పరిస్థితులు ఇటువంటి వాటి వల్ల మనకి ఇంచుమించు జూన్‌లోనూ సరిగా వర్షాలు పడలేదు. అలాగే జూలై స్టార్ట్ అయిన దగ్గర నుంచి కూడా మనకి దగ్గరలో సినాప్టిక్ సిట్యుయేషన్ ఏమీ లేదు. అంటే మాన్సూన్ పీరియడ్‌లో కూడా మనకి ఈ తేమగాలులు మన మీద నుంచి పోతున్నప్పటికీ వాటిని ప్రేరేపించి ట్రిగ్గర్ మెకానిజం లాగా ఏదైనా సినాప్టిక్ సిట్యుయేషన్ అనేది ఉన్నప్పుడే మనకు దగ్గరలో వర్షాలు పడతాయి. ఇవి ఏమిటంటే మనకి ఉపరితలంలో ఒక 1.5-3 కిలోమీటర్స్ ఎత్తులో ఏదైనా సైక్లోనిక్ సర్క్యులేషన్ లాగా ఏర్పడుతుంటాయి. లేదంటే మనకి ఒక ద్రోణి ఏర్పడటము, లేదా మన దగ్గర సముద్ర ప్రాంతం పశ్చిమ మధ్య బంగాళాఖాతం ప్రాంతంలో ఒక అల్పపీడనం ఏర్పడటము, అది తీవ్ర అల్పపీడనము వాయుగుండంగా మారడము, ఇటువంటి వాటిని మనం సినాప్టిక్ సిట్యుయేషన్స్ అంటాం. వీటి వల్ల ఏమవుతుందంటే ఈ వేగంగా పోతున్న మాన్సూన్ గాలులు ఈ ప్రాంతంలో సుడులు తిరగడం వల్ల వెనకాలొచ్చే గాలుల్లో కూడా మనకి మన దగ్గర కొంచెం స్లో అయ్యి మాయిశ్చర్ అక్యుములేషన్ అయ్యి మనకి క్లౌడ్స్ ఫామ్ అయ్యి వర్షాలు పడే సిట్యుయేషన్ ఉంటుంది. అయితే ఇటువంటి సినాప్టిక్ సిట్యుయేషన్ ఏది మనకు దగ్గరలో ఈ గత 3 వారాల నుంచి ఏర్పడిపోవడం వల్ల మాన్సూన్ గాలులు మన మీద నుంచి ఈదురు గాలులు పోతున్నప్పటికీ మనకి వర్షాలు అయితే పడటం లేదు. దీనివల్ల క్లౌడీనెస్ కూడా ప్రస్తుతం మనకి తగ్గిపోవడం వల్ల టెంపరేచర్లు అనేవి ప్రస్తుతం 32-35-36 డిగ్రీల వరకు కూడా మనకి టెంపరేచర్లు చేరుకున్నాయి. సో జిల్లాలలో చూస్తుంటే ఎంత టెంపరేచర్స్ ఇప్పటివరకు హైయెస్ట్ ఈ 2-3 రోజుల కాలంలో ఏ జిల్లాలో ఎక్కువ నమోదవుతుంది? మనకి అరౌండ్ 36-37 డిగ్రీల వరకు టెంపరేచర్లు ఇటు ఖమ్మము, భద్రాద్రి కొత్తగూడెము, నల్గొండ ఈ ప్రాంతంలో ఉన్నాయి. ఇవి నార్మల్ స్థాయి నుంచి 4 డిగ్రీలు పైగా టెంపరేచర్లు ఉన్నాయి. అలాగే మెదక్లో మనకి 34.5 డిగ్రీలు ఉన్నప్పటికీ అక్కడ నార్మల్తో పోల్చినట్టయితే అది కూడా 4.5 డిగ్రీలు అధికంగా ఉంది. మన సిటీ అబ్జర్వేటరీలో కూడా నిన్న 35.2 డిగ్రీలు టెంపరేచర్ నమోదవడం ఉంది. 3 డిగ్రీలు ఎక్కువగా నమోదైంది. ఈరోజు కూడా మనకి 35-36 డిగ్రీల ప్రాంతంలో మన సిటీలో కూడా టెంపరేచర్లు ఉండే అవకాశం ఉంది. సో ఈ పెరిగిన ఉష్ణోగ్రతలకు సంబంధించి ఇంకా ఎన్ని రోజులు ఇట్లా కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది? సో రాత్రిపూట కనిష్ట ఉష్ణోగ్రతలు కూడా చాలా వరకు ఉక్కపోత వాతావరణం కానీ లేకపోతే రాత్రి 7-8 గంటల వరకు కూడా ఈ వేడి అనేది కంటిన్యూ అవుతుంది. మనకి రాగల 5-6 రోజుల వరకు కూడా ఈ ప్రత్యేక సినాప్టిక్ పరిస్థితులు ఏవి మన దగ్గర ఏర్పడే అవకాశం కనపడుతున్నందున మనకి పెద్దగా వర్షం పడే అవకాశం లేదు. చెదురుమదురుగా జల్లులు అనేవి అక్కడక్కడ పడుతుంటాయి. అవి పెద్ద ఉపయోగం లేనివి. సో రాగల 5-6 రోజుల వరకు కూడా ఇంచుమించుగా క్లౌడీనెస్ కూడా తక్కువే ఉంటుంది కాబట్టి టెంపరేచర్లు కూడా ప్రస్తుతం ఉన్న స్థాయి నుంచి 1-2 డిగ్రీలు ఎక్కువే ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా రాత్రి సమయంలో కూడా మళ్ళీ రాత్రి సమయంలో ఏమవుతుందంటే మనకు కొంచెం క్లౌడ్ వస్తూ ఉంటుంది. ఈ క్లౌడ్ వల్ల ఏంటంటే సఫిషియెంట్ మాయిశ్చర్ లేనందువల్ల వర్షం పడదు. కానీ ఈ క్లౌడ్ వల్ల ఏమవుతుందంటే నైట్ టెంపరేచర్లు తగ్గవు. నైట్ ఇప్పుడు మనకి క్లౌడ్ ఉన్నట్టయితే టెంపరేచర్లు తగ్గవు. దీనివల్ల మనకి నైట్ టెంపరేచర్లు కూడా 25-26 డిగ్రీల వరకు నైట్ టెంపరేచర్లు ఉండటము, నైట్ కొంచెం మాయిశ్చర్ కూడా న్యాచురల్గా ఎక్కువ ఉంటుంది. దీనివల్ల నైట్ ఉక్కపోత వాతావరణం ఉండడము, పగలు కొంచెం ఎండ వేడిమి ఉండడము, ఇటువంటి సిచ్యుయేషన్ ఉంది. ఇది రాగల 5-6 రోజుల వరకు కూడా ఇంచుమించుగా ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం కనిపిస్తుంది. ఇదంతా ఎల్‌నినో ఎఫెక్ట్ అనుకుంటారా? ఎల్‌నినో ఎఫెక్ట్ అని చెప్పుకోవచ్చా? ఓన్లీ తెలంగాణ వరకు ఇట్లా ఉందా? ఇంకా భారతదేశంలో ఏ రాష్ట్రాలు ఇలాంటి ఉష్ణోగ్రతలతో పెరిగిన సందర్భాలున్నాయి? మనకి మన నైబరింగ్ ఆంధ్రప్రదేశ్లో కూడా ఇదే రకమైన సిచ్యుయేషన్ ఉంది. ఇంకా తీవ్రంగా కూడా ఉంది. అక్కడ గత 3-4 రోజులు బట్టి హీట్ వేవ్ పరిస్థితులు ఉన్నాయి. 40 డిగ్రీలు దాటి టెంపరేచర్లు కొన్ని ప్రాంతాల్లో రికార్డ్ అవుతున్నాయి. అలాగే మనకి అది కోస్టల్ ప్రాంతం. కోస్టల్ ప్రాంతంలో 38 డిగ్రీలు దాటి నార్మల్ కంటే 4.5 డిగ్రీలు ఎక్కువ ఉంటేనే హీట్ వేవ్ సిచ్యుయేషన్ అది. ప్లస్ 38 డిగ్రీలు ఉండి ఈ మాన్సూన్ సీజన్లో మాయిశ్చర్ చాలా ఎక్కువ ఉండటం వల్ల చాలా ఇబ్బందికర వాతావరణం ఉంటుంది. సో గత 3-4 రోజులు బట్టి ఆంధ్రప్రదేశ్లో కొన్ని ప్రాంతాల్లో హీట్ వేవ్ పరిస్థితులు ఉన్నాయి. మరొక 3-4 రోజుల వరకు కూడా అక్కడ ఈ వార్నింగ్ పెట్టడం కూడా జరిగింది. సో మన నైబరింగ్ ఆంధ్రప్రదేశ్లోనూ ఇదేటువంటి సిచ్యుయేషన్ ఉంది. అయితే ఇటు కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతంలో గత వారంలో విస్తృతంగా అతి భారీ వర్షాలు పడటం వల్ల అక్కడ పరిస్థితి భిన్నంగా ఉంది. ముఖ్యంగా ఎల్‌నినో సమయంలో ఇటువంటి భిన్న పరిస్థితులు ఉండడం కూడా దాని యొక్క లక్షణం. పడిన వర్షాలు కొన్ని చోట్ల అత్యంత భారీ వర్షాలు పడటం
పడటము, మిగిలిన చోట రెయిన్ షాడోగా ఉండిపోవడము, లేదా తీవ్రంగా 4-5 రోజులు వర్షాలు పడిన తర్వాత మళ్ళీ నెలంతా కూడా డ్రై పీరియడ్ వచ్చేయడము, ఇటువంటి వాటి వల్ల ఎక్కువ ఎల్‌నినోలో మనకి నష్టం అనేది ఉంటుంది. సో, అటువంటి పరిస్థితులు మనం ప్రత్యక్షంగా ప్రస్తుతం చూస్తున్నాం. సో, జూలై సెకండ్ వీక్ అంటే దాదాపు మాన్సూన్ సీజన్ అని చెప్పుకోవచ్చు. చాలా వరకు ఉష్ణోగ్రతలు కంట్రోల్‌లో ఉంటాయి. ఇలాంటి సిట్యుయేషన్ గతంలో ఎప్పుడైనా చూసారా మీ ఎక్స్‌పీరియన్స్‌లో? గతంలో మనకి ఈ ఎల్‌నినో పీరియడ్ వచ్చినప్పుడు కొన్నిసార్లు మనకి ఐఓడీ పాజిటివ్‌గా ఉండటం వల్ల కొంతవరకు రెయిన్స్ ఇంత ఇబ్బందికర పరిస్థితి లేదు. అయితే 2015 సంవత్సరం ఆ ప్రాంతంలో వచ్చిన ఎల్‌నినో, తీవ్ర ఎల్‌నినోలో కొంచెం ఇటువంటి పరిస్థితులు అయితే కొనసాగినాయి. సో, ఏంటి సార్ వర్షాకాలంకి సంబంధించి ఏం చెప్తారు? మరి జూలై సెకండ్ వీక్ కూడా దాటిపోతున్నాం. సో, నెక్స్ట్ అంతా ఆశలంతా ఆగస్టు, సెప్టెంబర్ పైనే చాలా వరకు ఆశలు పెట్టుకున్నారు రైతులు గానీ చాలా వరకు. సో, ఆగస్టు, సెప్టెంబర్‌లో ఎట్లా ఉండబోతుంది? ఎల్‌నినో ఎఫెక్ట్ ఇంకా కంటిన్యూ అవుతుందా? దాని ప్రభావం ఏమైనా తగ్గబోతుందా? ఎట్లా ఉండబోతుంది? ఎల్‌నినో అనేది ఒక లాంగ్ టర్మ్ వెదర్ ఫినామినా. ఇది వారం రోజుల్లోనో, నెల రోజుల్లోనో తగ్గే పరిస్థితి ఉండదు. ఇది ఇప్పుడే మనకి ప్రారంభమైంది. పోయే కొద్దీ దీని తీవ్రత పెరుగుతుంది. అయితే ఎల్‌నినో సమయంలో పూర్తిగా వర్షాలు పడవని కూడా లేదు. ఎల్‌నినో సమయంలో ముఖ్యమైన ప్రమాదం ఏంటంటే ఒక రెగ్యులారిటీ అనేది ఉండదు. ఒక డిస్ట్రిబ్యూషన్ సరిగా ఉండదు. మనం చూసాం ఇప్పుడు ఎల్‌నినో పీరియడ్‌లోనే మన నైబరింగ్ కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతంలో అత్యంత భారీ వర్షాలు చిన్న సిచ్యుయేషన్ ఆఫ్ షోర్ ట్రఫ్‌కే 65 సెంటీమీటర్ల పైగా వర్షపాతం నెలలో పడాల్సిన వర్షం అంతా 4 రోజులు, 2 రోజుల్లో పడిన సిచ్యుయేషన్ కూడా ఉంది. సో, అలాగే మనకు కూడా ఏదైనా అల్పపీడనం బంగాళాఖాతంలో అల్పపీడనం కానీ ఏర్పడితే ఇటువంటి అత్యంత భారీ వర్షాలు పడే అవకాశం కూడా ఉంటుంది. పూర్తిగా వర్షాలు ఉండని అవకాశం ఉండదు. కానీ డిస్ట్రిబ్యూషన్ సరిగా ఉండదు. మనకి ముఖ్యంగా వ్యవసాయానికి కావాల్సింది ఏంటంటే సమమైనటువంటి వర్షాలు, అవి కూడా ప్రతిరోజు ఇంచుమించుగా వర్షాలు పడటము, ఈ టెంపరేచర్లు ఇలా పెరగకుండా క్లౌడీ వాతావరణం ఉండడము, ఇటువంటివి ఉన్నప్పుడే మనకి ఈ వ్యవసాయానికి అనుకూలమైన పరిస్థితి ఉంటుంది. అత్యంత భారీ వర్షాల వల్ల కూడా ప్రమాదం, పెట్టిన పంట కూడా కొట్టుకుపోయే అవకాశం ఉంటుంది. సో, ఈ రకమైన ఇబ్బందులు అయితే ఉంటాయి మనకి. సో, రాగల 5-6 రోజుల వరకు మనకి పెద్దగా వర్షపాతం లేదు కాబట్టి ఇప్పుడు ఫార్మింగ్ ఆపరేషన్స్‌తో స్టార్ట్ చేసినా పెద్దగా ఉపయోగం లేదు. ముఖ్యంగా రెయిన్ మీద ఆధారపడిన వారు దీనివల్ల ఉపయోగం లేదు. అయితే గత వారంలో మనకి పశ్చిమ తీరంలో పడిన వర్షాల వల్ల గోదావరి, కృష్ణా నదుల్లోకి కొంత వరద వస్తున్నట్టుగా మనకి సమాచారం ఉంది. సో, ఆ రకంగా కాలువ వ్యవసాయం ద్వారా ఎవరికైనా నీరు అందిన వారే ఇప్పుడు వ్యవసాయం మొదలుపెట్టాలి కానీ, ఈ కొద్దిపాటి జల్లుకి వీటికి మనం వ్యవసాయం మొదలుపెట్టి ఈ విత్తనాలు పెట్టినట్టయితే ఆ ఖర్చు కూడా వృధా పోయే అవకాశం ఉంటుంది. సో, మనకి విస్తృతంగా వర్షాలు పడే అవకాశం ఏదైనా సినాప్టిక్ పరిస్థితి ఉన్నట్టయితే ఒక 3-4 రోజుల ముందే మనం హెచ్చరిక పెట్టడం జరుగుతుంది. రాగల 4-5 రోజులు తెలంగాణలో విస్తృతంగా వర్షాలుంటాయి, భారీ వర్షాలుంటాయి అన్న ప్రకటన చూసిన తర్వాతే ముఖ్యంగా ఈ రెయిన్ మీద ఆధారపడి వ్యవసాయం చేసేవారు ఆ పనులు స్టార్ట్ చేయాలని మనం చెప్తడం జరుగుతుంది. సో, మరి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడితే కానీ భారీ వర్షాలు పడాయి అంటున్నారు. సో, నెక్స్ట్ వచ్చే 15 రోజులు కానీ ఆ తర్వాత ఆగస్టు, సెప్టెంబర్‌లో ఏమైనా అలాంటి సూచనలు ఏమైనా మీరు గమనిస్తున్నారా? దానికి సంబంధించి ఇప్పుడు ఏమైనా అంచనా వేస్తున్నారా? మనకి 15, 16 తారీఖుల ప్రాంతంలో ఒక ఉపరితల ఆవర్తనము అది కొంచెం అల్పపీడనంగా కూడా మారే అవకాశం ఉంది. కానీ అది కూడా మనకి చాలా దూరంగా ఏర్పడుతుంది. ఉత్తర ఒరిస్సా, వెస్ట్ బెంగాల్ తీరంలో ఏర్పడే అవకాశం ఉన్నందున తెలంగాణ మీద దానికి పెద్దగా ప్రభావం ఉండదు. ప్రస్తుతం రాగల 10 రోజుల్లో మన దగ్గరలో ఏమీ సిస్టమ్ ఏర్పడే అవకాశం అయితే ప్రస్తుతం కనపడట్లేదు. సో, రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలతో పాటు హీట్ వేవ్స్ ఏమన్నా ఎక్స్‌పెక్ట్ చేయొచ్చా? హీట్ వేవ్స్ ఎందుకంటే పక్కనున్న ఏపీలో కూడా హీట్ వేవ్స్ అయితే వస్తున్నాయని చెప్పేసి చెప్తున్నారు. సో, తెలంగాణలో కూడా పర్టిక్యులర్‌గా ఏమైనా డిస్ట్రిక్ట్స్‌లో గమనించారా? మనకి అంత హీట్ వేవ్ పరిస్థితులు ఉండే అవకాశం కనపడట్లేదు. అంటే ఇప్పుడు మనకి 4.5 డిగ్రీలు సాధారణ స్థాయి దాటి కొన్ని జిల్లాల్లో పెరిగింది కానీ 40 డిగ్రీలు కూడా దాటాలి. మనకి ఇప్పటివరకు 36 డిగ్రీల ప్రాంతంలోనే ఉంది. మరొక 4 డిగ్రీలు పెరుగుతుందని భావించట్లేదు. 1-2 డిగ్రీలు మాత్రం పెరిగే అవకాశం ఉంది. సో, మనకి హీట్ వేవ్ పరిస్థితులు అయితే ఉండవు కానీ ఈ మాన్సూన్ పీరియడ్లో 37, 38 డిగ్రీలు కూడా చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఎందుకంటే మాయిశ్చర్‌తో కలిపి చూస్తాము. సో, ఫీల్ లైక్ టెంపరేచర్ అంటారు. అంటే ఈ మాయిశ్చర్ ఎక్కువగా ఉన్నప్పుడు మనకి 36, 37 డిగ్రీల టెంపరేచరే 40 డిగ్రీల టెంపరేచర్‌తో సమానం. అంత ఇబ్బంది ఉంటుంది. సో, ఆ రకమైన ఇబ్బందికర వాతావరణం అయితే కొనసాగే అవకాశం ఉంది. సో, ఖచ్చితంగా వచ్చే 10 రోజులకు సంబంధించి వర్షాలు ఎటువంటి పరిస్థితుల్లో పడవు. సో, ఎల్‌నినో ఎఫెక్ట్ వల్లనే ఈ ఎండలు కూడా ఉష్ణోగ్రతలు దాదాపు 32-38 డిగ్రీల వరకు కూడా ఆ ఉష్ణోగ్రతలు అయితే పెరుగుతున్న పరిస్థితి. పక్కనున్న ఏపీ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్‌లో ఉష్ణోగ్రతలు పెరగడంతో పాటు అక్కడ వడగాలులు కూడా వీస్తున్నాయి. బట్ తెలంగాణతో పోలిస్తే వడగాలులు వీచే అవకాశం తక్కువగా ఉంది. బట్ 10 రోజుల వరకు అయితే వర్షాలు లేవు. ఏదైనా బంగాళాఖాతంలో అల్పపీడనం లాంటివి ఏర్పడితే తప్ప
ఈ ఎల్నినో ఎఫెక్ట్ వల్ల వర్షాలు పడతాయి, బట్ అత్యంత భారీ వర్షాలు పడతాయి. దానికి సంబంధించి డిస్ట్రిబ్యూషన్ సరిగా ఉండదు. పడ్డ చోటే బాగా పడుతుంది, పడని చోట అసలు వర్షం ఉండదు. కాబట్టి డిస్ట్రిబ్యూషన్ అది సరిగా జరగకపోవడంతో రైతులు చాలా వరకు ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడే రైతులకు సంబంధించి కూడా ప్రత్యేక సూచనలు చేస్తున్నాం. కేవలం వాతావరణ శాఖ సూచించిన తర్వాతనే మీరు విత్తనాలు నాటుకోవాలి. ఎందుకంటే కనీసం విత్తనాలు నాటిన తర్వాత వర్షం కొందరు రైతులు ఏంటంటే వర్షం పడుతూనే విత్తనాలు నాటుతున్నారు. సో మళ్ళీ తర్వాత డ్రై స్పెల్స్ రావడంతో వర్షం పడకపోవడంతో చాలా వరకు ఇబ్బందులు పడుతున్నారు. సో కాలువల ద్వారా నీళ్లు కనుక అందుబాటులో ఉంటే వాళ్ళు మాత్రం వ్యవసాయం చేసుకోండి. వర్షం మీద ఓన్లీ వర్షం నీరు మీద ఆధారపడి ఉండే రైతులు ఎట్టి పరిస్థితుల్లో ఫార్మింగ్ అయితే చేయొద్దు. మీకు విత్తనాలకు అయ్యే ఖర్చు కూడా దండగా అవుతుందని చెప్పేసి వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. ఎప్పటికప్పుడు మేము సూచనలు ఇస్తాం. మేము సూచనలు ఇచ్చిన తర్వాతనే మీరు పొలం పనులు కూడా స్టార్ట్ చేసుకోవాలని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ కోటితో సురేష్, ఆర్టీవీ కోసం, హైదరాబాద్. అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం.